చెప్తుంది రేవంత్ రెడ్డి, అందులో సందేహమే లేదు. స్పష్టంగా మేరే బడాబాయ్ మోడీ అని చెప్పింది రేవంత్ రెడ్డి, మీ అందరి సాక్షిగా. గుజరాత్ మోడల్ని అమలు చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి. ఇది పూర్తిగా రాహుల్కి విరుద్ధం కదా. రాహుల్ అక్కడ మోడీని పట్టుకొని సైతాన్ అని, మోదాని అని, ఆ క్రిప్టో మనీ, క్రిప్టో ఏంటది, క్రిప్టో ఎకానమీ, దానికి క్రిప్టో క్యాపిటలిజానికి ప్రతినిధి మోడీ. అదాని అయితే అదాని వెనకాల ఉంది మోడీ, మోదాని అని పేరు. మోడీ మొత్తం 10 ఏళ్ల పరిపాలన అదాని కొరకే చేసిండు, ఈ దేశాన్ని నాశనం చేసిండు. గుజరాత్లో ప్రజల్ని చంపి నాశనం చేసిండ్రు, ఇబ్బందులు పెట్టిండ్రు. గుజరాత్ మోడల్ పనికిరాదు ఈ దేశానికి అని చెప్పి రాహుల్ చెప్పిండు, అన్ని కూడా మీ అందరి సాక్షిగా. కానీ దాని విరుద్ధంగా ఆయన మాట్లాడుతున్నట్టు దాని అర్థమైంది. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రులు మార్చే అలవాటు ఉంది, ఏడాది అర్థం కాకముందే మార్చే అలవాటు ఉంది. రేపు కాంగ్రెస్ పార్టీ కనుక ఈయన పీకాల్సి వస్తే మోడీ అవసరం ఉంటుంది, ఈయన తిరుగుబాటు చేస్తే కాంగ్రెస్లో. కాబట్టి ముందు నుంచే మోడీని సంతృప్తిపరిచే ప్రయత్నంలో ఉన్నాడు, మోడీతో లోపాయకారి ఒప్పందం పెట్టుకొని ఉన్నాడు. ఇక్కడ కొన్ని స్థానాలు బీజేపీ గెలుస్తుందని ఇప్పటికే ప్రకటించాడు రేవంత్ రెడ్డి బహిరంగంగా. ఎవడైనా ఒప్పుకుంటాడు ఆ మాట? ఆయన మాట చెప్పిండు అని అంటేనే దాని అర్థం మోడీని సంతృప్తిపరచడానికి ఎన్నో కొన్ని సీట్లు మా రాష్ట్రం నుంచి నీకు ఇప్పిస్తా అని చెప్పి చేసుకున్న ఒప్పందంలో భాగంగానే మాట్లాడిండు. రేవంత్ ఇది మాట్లాడినా ఆనాడు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్ననాడు కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్ మీద విమర్శలు చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకునే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఒక బలహీనమైన నాయకుడు రాహుల్ గాంధీ అక్కడ ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి విలన్లందరూ కూడా పైకి లేస్తున్నారు. అప్పుడప్పుడు విలన్లు పైకి రావడమే సహజమైన విషయం. ఇవాళ ఇక్కడ కూడా ఆ రాహుల్ వీక్నెస్ను ఉపయోగించుకొని విలన్లు ఇవాళ పరుపుచ్చిండ్రు. ఇది తాత్కాలికమే, తప్పకుండా శాశ్వతమైన హీరోలు గెలుస్తారు. శాశ్వతమైన హీరో తెలంగాణకు కేసీఆర్ మాత్రమే.